ప్రధానంగా ఆ అక్షతలు ఒకరి మీద ఒకరు పోసుకునేటప్పుడు 3 సార్లు అత్యంత ప్రధానమైనటువంటి విషయములను అడుగుతారు. అడుగుతున్నప్పుడు ఆయన మీద తలంబ్రాలు పోయడం, ఆయన ఆమె మీద తలంబ్రాలు పోయడం. ఆయన ఆమెను ఎందుకు స్వీకరించాడు అర్ధాంగిగా అంటే, నిన్ననే మీతో నేను మనవి చేశాను, ధర్మ ప్రజా సంపత్త్యర్థకం స్త్రియముద్వహి, ధార్మికమైన సంతానము కలగాలి. సంతానము కలగలేదనుకోండి, ఆ దాంపత్యములో సంతోషం అన్న మాట పరిపూర్ణంగా ఉండదు. ఆ సంతానము కావాలి. అందుకే అక్షతలు తీసి వధువు యొక్క తల మీద పోస్తూ వరుడు ఒక మాట చెప్తాడు, ప్రజామేకామ సమృద్ధ్యతాం, మనిద్దరం పరమ సంతోషముగా 2 శరీరములు ఒకటి కావాలి. దాని యొక్క పర్యవసానం మనం కోరుకున్నంత మంది సంతానము, ఆరోగ్యవంతమైన సంతానము, అభ్యుదయకరమైనటువంటి మార్గంలో ప్రయాణించగలిగినటువంటి సంతానము మనకు కలుగుగాక అని పోస్తాడు. అందుకే ఏది ఎప్పుడు చేస్తున్నామో అప్పుడు దాన్ని అనుగ్రహించడానికి దేవతలు వస్తారు. ఆవు పాలు చేతి మీద పోసి అప్పుడు ఈ బియ్యం పోసి పూర్ణ కలశ పెట్టి మంత్రం చెప్పి దేవతలను ప్రార్థన చేసి పోయిస్తారు. అన్నీ హాస్యానికి వస్తువులు కావు, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. అప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా ఉండి దేవతానుగ్రహం పొందొచ్చు. నువ్వు ఆ నమ్మకంతోనే అది చేస్తున్నావు కాబట్టి. అప్పుడు అపహాస్యం చెయ్యమని ఎవరు చెప్పారు? తర్వాత సంతాన సాఫల్య కేంద్రాలు పట్టుకుని తిరగమని ఎవరు చెప్పారు? కాబట్టి ప్రజామేకామ సమృద్ధి